శ్రీశైలం నది తీరాన స్వామీజీ నడుచుకుంటూ వస్తున్నారు. ఆయనకు ఒక బాలుడు దీనంగా కనిపించాడు. బాబూ, ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? స్వామీజీ, నా పేరు కృష్ణ. నేను ఒక అనాథని. అయితే నాతోరా, నేను ఆశ్రమంలో ఒక్కర్నే ఉంటాను. కానీ స్వామీజీ, నేను ఎక్కువగా తింటాను, ఆకలికి ఆగలేను. పర్వాలేదు, ఆశ్రమంలో నీవు కావాల్సినంత భోజనం ఉంటుంది. స్వామీజీ ఇంకా కృష్ణ ఆశ్రమానికి బయలుదేరారు. అలా కృష్ణ బాబాజీతో ఆశ్రమంలో నివసించసాగాడు. కాని ఒకరోజు బాబాజీ అన్నారు, రేపు ఏకాదశి, ఆశ్రమంలో అందరూ ఉపవాసం చేయాలి. కృష్ణ ఆశ్చర్యపడి, ఉపవాసం అంటే ఏమిటి స్వామీజీ? ఆ రోజు అన్నం తినరాదు. కృష్ణ బాధతో, స్వామీజీ, నేను ఆకలితో చనిపోతాను అన్నాడు. స్వామీజీ, పర్లేదు బిడ్డ, ఆ రోజు ఫలాలు తిను అన్నారు. లేదు స్వామీజీ, నాకు అన్నం కావాలి అన్నాడు. చివరికి స్వామీజీ, అయితే ఆశ్రమంలో కాదు, బయట అడవిలో చేసుకో, కానీ భగవంతునికి ముందుగా నైవేద్యం పెట్టాలి అన్నారు. ఏకాదశి రోజు కృష్ణ అడవిలోకి వెళ్ళాడు. కట్టలి వేసి వంట చేశాడు. ఆకులో అన్నం వడ్డించాడు. తర్వాత చేతులు జోడించి మనస్ఫూర్తిగా అన్నాడు, ఓ నా దేవుడా, రా స్వామి, నీకోసం అన్నం వేశాను. అప్పుడే గాలి వీసింది, చెట్లు ఊగాయి. కృష్ణ ఎదుట భగవంతుడు శ్రీరాముడు ప్రత్యక్షమయ్యారు. కృష్ణ, భయంతో మీరు ఎవరు? శ్రీరాముడు నవ్వి, నువ్వే పిలిచావుగా కృష్ణ, మీరు నిజంగానే వచ్చారా? శ్రీరాముడు మళ్ళీ నవ్వి, మనసు నిజమైనప్పుడు నేనే వస్తాను బిడ్డ అన్నారు. రాముడు అతనితో కూర్చుని అన్నం తిన్నాడు. కృష్ణ అయోమయంలో ఉన్నాడు. కృష్ణ సాయంత్రం ఆశ్రమానికి వచ్చాడు. బాబాజీ అడిగారు, నువ్వు అన్నం తిన్నవా? కృష్ణ కోపంతో, ఎక్కడ మొత్తం మీ రాముడే తిన్నాడు. స్వామీజీ, అదేలా సాధ్యం బిడ్డ, దేవుడు వస్తాడా అన్నారు. మరుసటి ఏకాదశి రోజున బాబాజీ దాగి చూశారు. అప్పుడు నిజంగానే శ్రీరాముడు కృష్ణ ఎదుట కూర్చుని అన్నం తింటున్నారు. స్వామీజీ కళ్ళల్లో కన్నీళ్లు. సందేశం: నిజమైన భక్తి నియమాల్లో కాదు, హృదయంలో ఉంటుంది. మనసు స్వచ్ఛంగా, ప్రేమతో భగవంతుని పిలిస్తే ఆయన తప్పకుండా వస్తారు.